శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి ఇద్దరు పిల్లలను కడతీర్చింది. ఆ తర్వాత తాను సైతం గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా ఆముదలవలస మండలం వెదుళ్లవలస ఎస్సీ కాలనీలో ఈ దుర్ఘటన జరిగింది. గ్రామానికి చెందిన తల్లి కోరుపపు వరలక్ష్మి తన ఇద్దరు పిల్లలు భవానీ, చాందినీలను చంపేసి తాను సైతం ఆత్మహత్య యత్నం చేసుకుంది. వరలక్ష్మిని హుటాహుటిన శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఇంట్లో గొడవలే తల్లి పిల్లలు ఆత్మహత్య యత్నానికి కారణంగా తెలుస్తుంది. ఆముదలవలస పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికైతే కారణాలు ఏమో తెలియదు. ఇంట్లో రాత్రి పడుకున్న తర్వాత వాళ్ళ మామ అత్తగారు తల్లి బయట పడుకున్నారు. తెల్లారి ఆ పిల్లకి చిన్నపిల్లకి కావాల్సిన సేవ చేయడానికని ముస్లిం ఇస్తే సహాయంతో చూస్తే లోపల చిన్నపిల్లలిద్దరిని కేక పోయిబడి చనిపోయింది. అలాగే వరలక్ష్మి కూడా కేక్ కట్ అయ్యి చనిపోయింది. బట్టి ఆమె మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్. అనుష, ఈ దారుణం శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా ఆముదలవలస మండలంలోని వెదుళ్లవలస గ్రామానికి సంబంధించిన కోర్మాపు వరలక్ష్మి తన ఇద్దరి కుమార్తెలను చిన్న పిల్లలను కడతీర్చింది. ఇంట్లో మనస్పర్ధలు క్షణికావేశంతోనే ఈ దుర్ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. కోర్మాపు వరలక్ష్మి గత రాత్రి అంటే ఈ వేకువజామున కానీ తన ఇంట్లోనే ఇద్దరి చిన్న పిల్లలను కడతీర్చి తర్వాత తాను సైతం ఆత్మహత్య యత్నానికి గురి చేసింది. అయితే ఇటువంటి దుర్ఘటన జరగడంతో అక్కడ స్థానికంగా అయితే విషాద ఛాయలు అనుకున్నాయి. ఎందుకంటే కోర్మాపు వరలక్ష్మి కుమార్తె భవానీ చాందిని ఇద్దరు కూడా చిన్న పిల్లలు. అయితే ఈ ఇద్దరిని కూడా కడతీర్చి తాను సైతం ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ వెనుక అత్త వేధింపులు కారణంగా ప్రాథమికంగా సమాచారం ఉంటుంది. ప్రస్తుతం డిఎస్పీ వివేకానంద్ పాటు ఎస్ఐ బాలరాజు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ వరలక్ష్మి అయితే హుటాహుటిన శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి సైతం విషమంగా ఉందని వైద్యులు ధృవీకరించారు. మొత్తం అది ఈ దుర్ఘటన జరగడానికి స్థానికంగా కుటుంబ కలహాలే కారణంగా మనకు ప్రాథమిక సమాచారం అందుతుంది. మరోవైపు ఎవరైతే వరలక్ష్మి భర్త రమణ స్థానికంగా ఉండక ఇతర ప్రాంతాల్లో ఉపాధి నిమిత్తం వెళ్తుంటారో అత్త వేధింపుల వల్లగే ఈ క్షణికావేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఏది ఏమైనప్పటికీ ఇద్దరి అబ్బమో సొమ్ము ఎరగని చిన్నపిల్లలతో పాటు ఆమె పరిస్థితి కూడా, చిన్నపిల్లలు అయితే మరణించారు, ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రస్తుతం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు అయితే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అనుష. దుర్గాప్రసాద్, ఈ సంఘటన జరిగే సమయంలో ఇంట్లో ఎవరు లేరా? ఇంత దారుణ ఘటన జరిగింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమంటున్నారు? వాస్తవానికి గడిచిన రాత్రి గాని వేకువజామున గాని ఈ దుర్ఘటన జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇంట్లో ఇద్దరు పిల్లలతో ఈ తల్లి వరలక్ష్మి మాత్రమే ఇంట్లో నిద్రపోయింది రాత్రి. బయట అత్తతో పాటు మరి కొందరు కుటుంబ సభ్యులు బయట నిద్రపోయారు. ఈ రాత్రి ఏమి జరిగిందో తెలియదు. ఉదయం చిన్న పిల్లలకి సపర్యలు చేసేందుకు ఎవరైతే అమ్మమ్మ తాతయ్యలు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేటప్పటికి చిన్న పిల్లలు రక్తపు మడుగులో ఉన్నారు. అదేవిధంగా ఈమె కూడా కనుఊపిరితో కొట్టుమిట్టాడుతుంది. తల్లి వరలక్ష్మిని ఏదైతే బయటికి తీసుకొచ్చి హుటాహుటిన పోలీసులు స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు. మొత్తం మీద ఇది ఎందుకు జరిగింది అనేది ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి క్షణికావేశంతో ఈ కఠిన నిర్ణయం తీసుకుని ఇలాంటి ఇబ్బందికర ఏదైతే హృదయ విదారక ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇప్పుడు తల్లి పరిస్థితి సైతం
విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. మొత్తం మీద ఏదైతేనే ఇప్పుడు ఈ ముగ్గురు ఏదైతే ఇద్దరు పిల్లలు మరణించారో, మరోవైపు తల్లి వరలక్ష్మి, కోర్మాపు వరలక్ష్మి సైతం విషమంగా ఉంది. కాబట్టి ఈ దుస్థితి వెదుల వలస గ్రామంలో విషాద ఛాయలు అయితే నింపింది. అనుష, దుర్గా ప్రసాద్, తన భర్త ఏమంటున్నాడు, కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, ఇంట్లో జరుగుతున్న ఈ గొడవలకు సంబంధించి ఎప్పుడైనా తను డిస్కస్ చేసిందా వాళ్ళ కుటుంబ సభ్యులతోని? దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలుసాయా? వాస్తవానికి వరలక్ష్మి భర్త రమణ ఉపాధి నిమిత్తం బయట ప్రాంతాల్లో పనులు చేసుకోవడానికి వెళ్తుంటాడు. స్థానికంగా అందుబాటులో ఉండడం తక్కువ. వీళ్ళకి వివాహం జరిగి దాదాపు 9 ఏళ్ళు 8 ఏళ్ళు దాటి జరిగి ఉండొచ్చు. వివాహం జరిగిన తర్వాత వీళ్ళందరూ సఖ్యతగానే ఉన్నారు. మొత్తానికి ఈ భార్య ఇంట్లోనే ఉంటుంది. ఈ అత్త ఏదో మాటలు, సూటుపోట్ల మాటలు అన్నారు కారణంగానే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడిందని అయితే ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఇంకా పోలీసులు అయితే ధృవీకరించలేదు. స్థానికులు మనకు ఇచ్చిన సమాచారం మేరకు అత్తకును అదేవిధంగా ఎవరైతే విషమ పరిస్థితిలో ఉన్నారో కోర్మాపు వరలక్ష్మి ఇద్దరికి మధ్య కొంత గొడవలు అయితే జరుగుతుండేవని అయితే స్థానికులు ధృవీకరించారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటిది ఇద్దరు పిల్లలకి చంపి అదేవిధంగా తాను సైతం ఆత్మహత్య యత్నానికి పాల్పడి ఉండొచ్చని స్థానికులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతుంది. అనుష. రైట్ దుర్గా ప్రసాద్, థ్యాంక్ యూ. అంటే